టీఆర్ఎస్ పని చేసింది కాబట్టి ఆయన గెలిపించుకున్నాం. మరి కేసీఆర్ ఓడిపోయిందిగా. కేసీఆర్ ఎట్లా ఓడిపోయాడు అది మాకే చిత్రం అనిపించింది. మేమే బాధపడ్డాం. ఆయన ఎట్లా ఓడిపోయాడు, ఏ ప్రకారంగా ఓడిపోయాడు అంటే అప్పులు చేసిండట. అదే అప్పులు చేసి ప్రజలకు ఏం దుస్తులో పడ్డది, అప్పు చేసిండు. అప్పు చేసేపటికే వాడిని గెలిపియద్దు అని చెప్పిండట కాంగ్రెస్ ప్రభుత్వం. అద్దు వాడు అప్పులు చేసిండు వాడిని గెలిపియకూడదని చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రజలను బోతపుచ్చిండు. ప్రజలకు చెప్పుకుంటా ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిందిగా, మరి ఏమైనా అభివృద్ధి అయిందా? ఏం కాలేదు మా ఊరికి, ఏం పట్టించుకుంటలేడు. మా ఊరినే పట్టించుకుంటలేడు, మరి సిరిసిలోనే పట్టించుకుంటలేడు. ఇప్పుడైనా వచ్చిండ ఇటు ఎన్నరు రాలే వీడికి, సిరిసిలోకే రాలే ఇంతవరకు. ఎమడాలకు వచ్చింది కానీ వీడికి రాలే. మా సిరిసిల మీద మంటనే ఉంది ఆయనకు, ముఖ్యమంత్రికి. ఎందుకు ఎందుకు అప్పులు చేసిండట మా అన్న. మా అన్న అప్పులు చేసి పెట్టిండట. కేసీఆర్ మీ అన్న? మా అన్ననే కేసీఆర్ అప్పులు చేసి పెట్టిండట. అప్పులు చేసిన ఇంటికి ఎట్లా వస్తాడు, రాడు కదా. అప్పులు కట్టలేక చచ్చిపోతుండట రేవంత్ రెడ్డి.